అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు జ్ఞాపకం. ఈ కథని రచించిన వారు నిఖిల్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, కిటికీలో నుంచి బయటికి చూశాడు ఆయుష్. ఇంకా వర్షం అలాగే పడుతూ ఉంది. పొద్దుననగా మొదలైన వర్షం ఇంకా ఆగలేదు. ఆగేలా కూడా అతనికి అనిపించలేదు. వెనకకి తిరిగి కూరగాయలు తిరుగుతున్న అమ్మ వైపు చూసి, అమ్మ, వర్షం తగ్గింది, ప్లీజ్ వెళ్ళనివ్వు అని అన్నాడు. ఆమె తల ఎత్తి కోపంగా చూసింది. దాని అర్థం వెళ్ళనివ్వను అని అతనికి తెలుసు. వస్తున్న దుఃఖాన్ని, కోపాన్ని ఆపుకోలేక చేతిలో ఉన్న పెయింట్ బాటిల్స్ని, బ్రష్ని గోడవైపు బలంగా విసిరాడు. బ్రష్, బాటిల్స్ గోడకి తాకలేదు. అవి వాళ్ళ తాతగారి ఫోటోకి తాకాయి. ఫోటో కింద పడి ఫోటో మీద ఉన్న గాజు అద్దం పగిలింది. పగిలిన పెయింట్ బాటిల్లోని పెయింట్ అంతా వాళ్ళ తాతగారి ఫోటో మీద పడి ఫోటో మొత్తం పాడైపోయింది. అయినా అవన్నీ పట్టించుకునే స్థితిలో అతను లేడు. దేవుడి గదిలో పూజ చేసుకుంటున్న ఆయుష్ వాళ్ళ నానమ్మ చప్పుడు విని హాల్లోకి వచ్చింది. పగిలిన ఫోటోని, ఫోటోపై నిండిన రంగులను చూసింది. రంగుల వల్ల ఆమెకు ఫోటోలో ఉన్న భర్త ముఖం కనపడట్లేదు. హాల్లోకి వచ్చిన నానమ్మని చూసి, చూడు నానమ్మ, అమ్మ నన్ను వెళ్ళనివ్వట్లేదు అంటూ ముఖం దీనంగా పెట్టి ఆమె దగ్గరికి వెళ్ళాడు. అతని మాట ఇంకా పూర్తవలేదు. దగ్గరికి వచ్చి అతని చెంప మీద లాగిపెట్టి కొట్టింది అతని నానమ్మ. ఆ దెబ్బకి అతను అలాగే స్తంభించిపోయాడు. అతను చెప్పాలనుకున్న మాట అతని నోటిలోనే ఆగిపోయింది. ఆమె అక్కడి నుంచి కదిలి కింద పడ్డ ఫోటో తీసుకొని ఆమె రూంలోకి నడిచింది. రాధ కొడుకు పేరు ప్రకాష్, ఒక ప్రభుత్వ ఉద్యోగి. కోడలి పేరు దివ్య, మనవడి పేరు ఆయుష్. ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాడు. మనవడికి పెయింటింగ్ అంటే ఇష్టమని రాధకి తెలుసు. అందుకే కొడుకుని ఒప్పించి మనవడిని పెయింటింగ్ క్లాస్లో చేర్పించింది. అతని చదువుకి ఆటంకం కలగకుండా రోజు సాయంత్రం 1 గంట పెయింటింగ్ నేర్చుకోవడానికి అనుమతి ఇచ్చాడు ప్రకాష్. పెయింటింగ్ నేర్చుకునే కొద్దీ ఆయుష్ని పెయింటింగ్ మీద ఉన్న ఇష్టం కాస్త పిచ్చిగా మారింది. అందువల్ల ఆదివారం రోజు పెయింటింగ్ క్లాసు ఎక్కువ టైం గడిపేవాడు. ఆదివారం పెయింటింగ్ క్లాసుకి వెళ్ళలేకపోతే మళ్ళీ తర్వాత వారం వరకు అతను పెయింటింగ్ క్లాసులో ఎక్కువ సమయం గడపలేడన్న బాధతో ఆ రోజు అలా ప్రవర్తించాడు. ఆ సంఘటన జరిగి దాదాపు వారం గడిచింది. ముందు నానమ్మ మాట్లాడేదాకా మాట్లాడకూడదని ఆయుష్ అనుకున్నాడు. కానీ వారం గడిచినా కూడా నానమ్మ మాట్లాడకపోయేసరికి అతనిలోని భయం, బాధ మొదలయ్యాయి. ఆమెని మాట్లాడించడానికి మెల్లగా ఆమె గది తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు. ఆమె ఫోటో మీద ఉన్న పెయింటింగ్ ఆమె చీర కొంగుతో చెరిపేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ దృశ్యం చూసిన అతనికి నానమ్మని ఏమని మాట్లాడించాలో తెలియక బయటికి వచ్చేశాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అతను గది నుంచి బయటికి రాగానే ఎదురుపడిన నాన్నకి కనపడకూడదని కన్నీళ్లు తుడుచుకున్నాడు. కానీ అప్పటికే ప్రకాష్ కొడుకు కన్నీళ్లు చూసి మాట్లాడటానికి అతన్ని బాల్కనీలోకి తీసుకెళ్ళాడు. నేను కావాలని చెయ్యలేదు నాన్న, అది అనుకోకుండా జరిగింది అని ఏడుస్తూ నాన్నకి చెబుతున్నాడు ఆయుష్. ప్రకాష్ ఏమీ మాట్లాడలేదు. అయినా ఒక ఫోటో కోసం నానమ్మ ఇంత బాధపడటం అవసరమా అని అన్నాడు ఆయుష్. ఆ మాటతో ప్రకాష్ కొడుకు కళ్ళల్లోకి కోపంగా చూశాడు. ఆ చూపుకి భయపడ్డ ప్రకాష్ తలదించుకున్నాడు. కోపాన్ని అదుపు చేసుకుంటూ, మన ఇంట్లో తాతగారిది ఆ ఒక్క ఫోటో తప్ప ఇంకా ఏదైనా ఫోటో చూసావా అని సూటిగా అడిగాడు. సమాధానం ఏం చెప్పకుండా తలదించుకుని ఉన్న కొడుకుతో, అది నానమ్మకి ఉన్న తాతగారి ఒకే ఒక జ్ఞాపకం. దాన్ని నువ్వు పాడు చేసింది కాక
ఇంకా లాజిక్స్ మాట్లాడుతున్నావా అని కోపంగా అన్నాడు ప్రకాష్. తన తప్పు తన తెలుసుకున్న ఆయుష్ ఏడుపు ఆగలేదు. అది చూసి ప్రకాష్ అతని భుజం మీద తట్టి అతనికి విషయం చెప్పడం మొదలుపెట్టాడు. 40 సంవత్సరాల క్రితం నేను పెళ్లి చేసుకుంటాను అమ్మా అన్న మాటలు మధు నోట్లో నుంచి వినగానే సంతోషం పట్టలేకపోయింది సుభద్ర. మధు దుబాయ్ వెళ్ళి 5 సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చి పెళ్లి చేసుకొని వెళ్ళమని ఈ 5 సంవత్సరాలలో సుభద్ర ఎన్నో ఉత్తరాలు రాసిన కొడుకు ఇంటికి రాలేదు. నెల కింద వచ్చిన అతన్ని పెళ్లి సంగతి ఏం చేశావు అని అడిగినా అతని దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అలాంటిది తనంతట తనే పెళ్లి చేసుకుంటాను అని కొడుకు అనేసరికి ఆమె ఆనందం ఆపుకోలేకపోయింది. సంబంధం చూడమని పొంతులకి చెప్తా అని కొడుకు ముఖంలోకి ఆనందంగా చూసింది సుభద్ర. వద్దు, సంబంధాలు చూడాల్సిన పని లేదు, అమ్మాయి సిద్ధంగానే ఉంది అని వినపడ్డ కొడుకు మాటలు ఆమె ఆనందాన్ని ఆవిరి చేశాయి. కానీ త్వరగానే తేరుకొని ఎవరా అమ్మాయి అంది. అతను కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత తల కిందకి వేసుకొని రాధా అన్నాడు. ఆమె రాధని మరిచిపోయింది. కొడుకు కూడా మర్చిపోవాలని అనుకుంది. సిగ్గులేదురా, నిన్ను మోసన చేసిన దాన్ని, నిన్ను డబ్బు లేదని అవమానించిన దాన్ని, అది కాకుండా ఇంతకు ముందే ఒకరితో పెళ్ళైన దాన్ని పెళ్లి చేసుకుంటావా? నేను ఈ పెళ్ళికి అస్సలు ఒప్పుకోను అని కోపంగా అరిచి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుభద్ర. మధు రాధ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. రాధ వాళ్ళది సంపన్న కుటుంబం, మధు వాళ్ళు పేదవాళ్ళు. మధుకి తండ్రి లేడు, తల్లి ఒక్కతే. అతను చేసే చిన్న ఉద్యోగం మీదని వాళ్ళిద్దరూ బతుకుతున్నారు. రాధ తండ్రికి వీళ్ళ ప్రేమ విషయం తెలిసి డబ్బు లేని జీవితం ఎలా ఉంటుందో వివరించి ఆమె మనసులో విషం నింపి మధు దగ్గరికి పంపాడు. ఆమె మధుని డబ్బు లేదంటూ అవమానించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మధు దుబాయ్ వెళ్ళిపోయాడు. అందరూ అనుకున్నట్టుగా మధు ఆమె అవమానించింది అని డబ్బు సంపాదించడానికి వెళ్ళలేదు. ఆమెను ఇంకొకరితో చూడటం నరకంగా భావించి ఆమెకు దూరంగా వెళ్ళాడు. కానీ అదృష్టం కలిసి వచ్చి డబ్బులు కూడా బాగా సంపాదించాడు. అలా 5 సంవత్సరాలు అక్కడే గడిపాడు. ఒక ఫ్రెండ్ రాసిన ఉత్తరం ద్వారా రాధ పరిస్థితి తెలుసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. రాధ భర్తకి లేని చెడ్డ అలవాటు లేవు. అతని అలవాట్ల వల్ల ఆస్తితో పాటు అతని ప్రాణం కూడా పోగొట్టుకొని రాధని విధవని చేశాడు. ఆమె కొడుకుతో పాటుగా తండ్రి ఇంటికి చేరింది. వ్యాపారంలో భాగస్వాములు మోసం చేయడం వల్ల రాధ తండ్రి ఆస్తి కూడా మొత్తం పోయింది. అలాంటి సమయంలో మధు వెళ్ళి రాధను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోమని ఆయనని అడిగాడు. అతన్ని అవమానించింది మనసులో పెట్టుకుని కూతురిని పెళ్లి చేసుకొని పగ తీర్చుకుందామని మధు అనుకుంటున్నాడు అని ఆయన భావించి మొదట ఒప్పుకోలేదు. కానీ తర్వాత మధు చెప్పిన ఒప్పందం నమ్మి ఆయన పెళ్లికి ఒప్పుకున్నారు. రాధకి ఈ విషయం చెప్పకూడదని ఆయన దగ్గర మాట తీసుకున్నాడు మధు. రాధకి భర్త అవసరం లేదు, కానీ ఆమె కొడుక్కి ఒక తండ్రి అవసరం. అందుకే తండ్రి పెళ్లి విషయం చెప్పగానే వద్దు అని ఆమె అనలేదు. కానీ నిజానికి పెళ్లి మీద ఆమెకి ఎలాంటి ఆసక్తి లేదు. తండ్రి మీద నమ్మకంతో అబ్బాయి ఎవరు అన్న విషయం కూడా ఆమె తెలుసుకోలేదు. ఇక మధు తల్లిని ఒప్పించటం ఒక్కటే బాకీ ఉండటంతో మధు అసలు విషయాన్ని తల్లి ముందు ఉంచాడు. రోజులు గడిచే కొద్దీ అతని పంతం ముందు తల్లి పంతం నిలబడలేదు.
ఆమె వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంది. అనుకున్నట్టుగానే రిజిస్టర్ ఆఫీసులో తెలిసిన నలుగురి సమక్షంలో పెళ్ళి చిన్నగా జరిగింది. సంతకాలు చేశారు. అప్పటిదాకా రాధ అతన్ని తల ఎత్తి చూడలేదు. కానీ ఫోటో దిగుతున్నప్పుడు ఆమె చెప్పకుండానే ప్రకాష్ని ఆమె చేతుల్లో నుంచి తీసుకొని అతను ఎత్తుకున్నాడు. దానితో ఆమె మనసు కరిగి అతని వంక ప్రేమగా చూసింది. కానీ అతని మొగం చూసి అతనెవరో గుర్తుపట్టగానే కొరడాతో కొట్టినట్టుగా ఆమె శరీరం వణికింది. ఆమె వాళ్ళ నాన్న దిక్కు చూసింది. ఆయన కెమెరా వైపు చూసి నవ్వుతున్నారు. ఆమెకి ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు. ఇదంతా మోసమని గట్టిగా అరవాలని అనుకుంది. అతన్ని నేను అవమానించాను. ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉన్నప్పుడు అతను నన్ను అవమానించాలి అనుకుంటున్నాడు. అందుకే నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. ఇలా ఆలోచనలతో ఉండగానే తళుక్కున మెరిసిన కెమెరా ఫ్లాష్ ఆమెని ఆలోచనల్లో నుంచి బయటపడేసింది. ఆమె జీవితాన్ని ఇంకా నవ్వుల పాలు చేసుకోవడం ఆమెకు ఇష్టం లేకపోయింది. అందుకే ఇష్టం లేకున్నా అతనితో పాటు అతని ఇంటికి చేరింది. ప్రకాష్ని మంచి స్కూల్లో జాయిన్ చేశాడు మధు. అతన్ని సొంత కొడుకులాగే చూడటం మొదలుపెట్టాడు. కానీ ఇదంతా రాధకి నచ్చలేదు. ఆమె మధుకి దగ్గర రానిచ్చేది కాదు. కొడుకుని అతన్ని దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు. ఆమెకి తండ్రి మీద కూడా కోపం ఉండేది. తెలిసి మధుకి ఇచ్చి పెళ్లి చేసినందుకు. మధు వాళ్ళకి దగ్గర అవ్వాలని చేసిన ప్రతి ప్రయత్నం వృధా అయ్యేది. ఇలా ఉండంగా ఒకరోజు ఫోటో స్టూడియో అబ్బాయి వచ్చి ఇచ్చిన కవరును తీసి చూసింది రాధ. వాళ్ళ పెళ్లి ఫోటోలు అవి. వాటిని చూడగానే ఆమె కోపంతో ఆ ఫోటోలను కాల్చేసింది. ఆ విషయం తెలిసినా కూడా తెలియనట్టే ఉన్నాడు మధు. అతను వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని తగ్గించాలని ఎంత ప్రయత్నిస్తుంటే రాధ అంత పెంచుతుంది. ఇలా సంవత్సరం గడిచింది. ప్రకాష్ స్కూల్కి, మధు ఆఫీసుకి వెళ్ళాక రాధ ఇల్లు శుభ్రం చేస్తుంది. ఆమె బీరువా తెరిచి అవసరమైనవి అన్నీ తీసేస్తుంది. అప్పుడే ఒక ఫైల్ కింద పడటంతో ఆమె దృష్టి ఆ ఫైల్ మీద పడింది. అందులో నుంచి బయటపడ్డ కాగితం మీద ప్రకాష్ అని పేరు కనపడడంతో ఆమె ఆ ఫైల్ని చేతిలోకి తీసుకుంది. నిజానికి అది మధు ఫైల్. మధు ఏ వస్తువులను ఆమె తాకదు. కానీ కొడుకు పేరు కనపడటంతో ప్రకాష్ పేరు మధు ఫైల్లో ఎందుకు ఉందో ఆమెకి తెలుసుకోవాలి అనిపించింది. ఆ ఫైల్ ఓపెన్ చేసి చూసింది. అది పేపర్ కాదు, ఒక డాక్యుమెంట్. దాని మీద ప్రకాష్ పేరు ఉంది. సిటీలోని ఫేమస్ సెంటర్లో ప్రకాష్ పేరు మీద 200 గజాల స్థలం కొన్నాడు మధు. అది చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఫైల్లో ఇంకా వెతికింది. ఒక బ్యాంక్ పాస్బుక్ కనపడింది. తెరిచి చూసిన ఆమెకి ఆమె పేరు మీద 5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాడని అర్థమైంది. ఆమెకి దుఃఖం వచ్చింది. ఆమె మీద ఆమెకే అసహ్యం వేసింది. ఒకప్పుడు అతని ప్రేమని డబ్బు లేదని అవమానించాను. ఇప్పుడు అతను నన్ను పెళ్లి చేసుకొని నాకు, నా కొడుక్కి మళ్ళీ జీవితాన్ని ఇచ్చినా కూడా ఆయనని ఇన్ని రోజుల నుంచి బాధ పెడుతున్నాను. ఛీ, ఎంత పాపం చేశాను అని ఆలోచిస్తూ గుండెలు పగిలేలా ఏడ్చింది. అతన్ని ఎంత దూరం ఉంచినా అతను చూపించిన ప్రేమ గుర్తొచ్చి పిచ్చి పట్టిన దానిలా ఏడ్చింది. ఏడ్చి ఆమె చేసిన పాపాలను ఆమె కన్నీళ్లతో కడిగేసింది. ఆమె మనసు ఇప్పుడు నిర్మలంగా ఉంది. ఆమెకి ఏం చెయ్యాలో తెలిసింది. తిరిగి ఫైల్ లోపల పెట్టబోతుంటే ఆమెకి ఏదో కనిపించి మళ్ళీ తెరిచింది. ఫైల్ అడుగున మధు ఫోటో ఉంది. అతని చూపులు ఆమెను గుచ్చుతున్నట్టుగా ఆమెకు అనిపించింది. ఫోటో వెనక్కి తిప్పి చూసింది. అందులో ఇలా రాసి ఉంది: ప్రియమైన అమ్మకి, నీకు ఎన్నోసార్లు చెప్పాను నాకు ఫోటో దిగటం ఇష్టం ఉండదని.
కానీ నేను గుర్తు వచ్చినప్పుడు చూసుకోవడానికి ఫోటో కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నావు కనుక ఈ ఫోటో దిగి పంపుతున్నాను. మళ్ళీ ఇంకెప్పుడు అడగకు. ఆమె ఆ ఫోటోని తీసుకుని గుండెలకు హత్తుకుని ముద్దు పెట్టుకుంది. ఆమె మిగిలినవి అన్నీ తిరిగి బీరువాలో సర్ది ఆ ఫోటోని తీసుకొని బయటికి నడిచింది. ఫోటో షాపుకి వెళ్ళి చక్కని ఫ్రేమ్ ఒకటి ఎంచుకొని ఆ ఫ్రేమ్లో ఫోటోని పెట్టమని చెప్పింది. స్కూలుకి వెళ్ళి కొడుకుని ఇంటికి తీసుకొచ్చింది. కొడుక్కి స్నానం చేయించి చక్కగా తయారు చేసింది. ఆమె కూడా స్నానం చేసి మంచి చీర కట్టుకుని మధు కోసం ఎదురు చూస్తూ ఉంది. సంవత్సరం నుంచి అతను కోరుకుంటున్న ప్రేమని ఈరోజు అతనికి ఇవ్వడం కోసం ఆమె ఎదురు చూస్తుంది. రాత్రి 8 అవుతుంది. అతను ఇంకా ఇంటికి రాలేదు. డోర్ చప్పుడయింది. వెంటనే వెళ్ళి తెరిచింది. ఇదిగోండి అమ్మా, మీరు ఆర్డర్ ఇచ్చిన ఫ్రేమ్ అని ఒక కుర్రాడు తన చేతికి కవర్ అందించాడు. ఆమె కవర్ తీసి చూసింది. ఫోటోలో అతను అందంగా కనిపించాడు. ఫోటోలో నుంచి అతని కళ్ళు తననే చూస్తున్నట్టుగా ఆమె సిగ్గుపడింది. ఆ కుర్రాడికి డబ్బులు ఇచ్చి పంపించింది. అరగంట గడిచింది. మళ్ళీ డోర్ చప్పుడు అవటంతో వెళ్ళి తలుపు తెరిచింది. ఇంటి ముందు ఆగిన అంబులెన్స్ నుంచి మధు శవాన్ని దించుతున్నారు. ఆ దృశ్యం చూసిన ఆమె తట్టుకోలేకపోయింది. షాక్ అయింది. ఆమె ఈ ఒక్క రోజులో కన్న కలలు అన్నీ నాశనమయ్యాయి. జీవితాంతం భర్తకి ప్రేమ చూపించాలి అనుకున్నామె ఎదురుగా ఉన్న భర్త శవాన్ని చూసి తట్టుకోలేకపోయింది. సంవత్సరం నుంచి ప్రేమ పంచని భార్య దగ్గరికి వచ్చిన భర్త ఇక సర్వస్వం ఆయన కోసమే అని ఆమె ఎదురు చూస్తున్నప్పుడు శవంలా ముందున్నాడు. దారిలో యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు అని చెబుతున్న పోలీస్ కానిస్టేబుల్ మాటలు పూర్తి కాకముందే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ప్రస్తుతం గతం మొత్తం విన్న ఆయుష్కి దుఃఖం ఆగలేదు. ఏడుస్తూనే ఉన్నాడు. ఆయన నా సొంత తండ్రి కాకపోవచ్చు, కానీ ఆయనే లేకుంటే అసలు ఈ కుటుంబం ఈ స్థాయిలో ఉండేది కాదు. ఆయన గుర్తుగా మిగిలిన ఒకే ఒక్క జ్ఞాపకాన్ని నువ్వు చెరిపేశావు అని అన్న తండ్రి మాటలు విని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయుష్. రోజులు గడుస్తున్నాయి. ఇక ఆయుష్ నానమ్మని మాట్లాడించే ప్రయత్నాన్ని మొత్తానికే ఆపేశాడు. రోజు స్కూల్ నుంచి రాగానే తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకునేవాడు. ఇంట్లో ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడటం లేదు. నెల గడిచింది. రాధ కళ్ళు తెరిచి చూసింది. ఆమె మంచానికి ఎదురుగా ఉన్న గోడ మీద కనపడుతున్న దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. పగిలిన తన భర్త ఫోటోలో ఆయనకు 30 సంవత్సరాలు ఉన్నప్పటి ముఖం అచ్చంగా అలాగే పెయింటింగ్ చేసి మొదటి ఫ్రేమ్లో ఉంది. రెండో ఫ్రేమ్లో ఆమె రాధ, ఆమె భర్త మధు ఉన్నారు. అతను ఆమె భుజం మీద చెయ్యేసి ఆమె పక్కకి నిల్చుని ఉన్నాడు. నిజానికి వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడూ అలా ఫోటో దిగలేదు. కానీ అలా వాళ్ళిద్దరూ జంటగా పెళ్ళైన దంపతుల రెండో ఫ్రేమ్లో పెయింటింగ్ ఉంది. మూడో ఫ్రేమ్లో ప్రకాష్ని ఎత్తుకుని ఉన్న మధు, అతని పక్కనే ఆమె నిలుచున్న పెయింటింగ్ ఉంది. అలా వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సందర్భాలలో మధు కూడా ఉండి ఉంటే ఎలా ఉండేదో అలాంటి పెయింటింగ్స్ ఇంకా దాదాపు 10 వరకు ఉన్నాయి. చివరి పెయింటింగ్లో ముసలివాళ్ళైన రాధ, మధుల మధ్యలో ఆయుష్ కూర్చొని ఉన్నాడు. వెనక ప్రకాష్, దివ్యలు నిలుచుని ఉన్నారు. అవన్నీ ఊహించుకుని గీసిన పెయింటింగ్స్. అవేమీ నిజంగా జరగలేదు. కానీ ఆమెకు అవి ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. ఇంతలో ఆమె గది తలుపు తెరుచుకుంది. కొడుకు, కోడలు ముందు వచ్చారు. మనవడు వాళ్లకు కొంచెం వెనక
చేతిలో కేకు పట్టుకుని ఆమె వైపు వచ్చాడు. వాళ్ళందరూ ఆమెకి హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు, కానీ ఆమె దృష్టి మొత్తం మనవడి మీదే ఉంది. అతన్ని దగ్గరికి రమ్మనమని ఆమె చేతితో సైగ చేసింది. వెళ్ళి బెడ్లో ఆమె పక్కన కూర్చున్నాడు ఆయుష్. అతన్ని చెంప మీద చేయేసి, తాతగారి ముఖం అంత ఖచ్చితంగా ఎలా గుర్తుందిరా నీకు అని ప్రేమగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఆయుష్ చిన్నగా నవ్వి, గడియారం పక్కకే కదా నానమ్మ తాతగారి ఫోటో ఉండేది. టైం కోసం గడియారాన్ని చూసిన ప్రతిసారి నా దృష్టి తాతగారి ఫోటో మీద పడేది. అలా నాకు తెలియకుండానే ఆయన రూపం నా మనసులో స్థిరపడిపోయింది. ఇక మిగిలిన పెయింటింగ్స్ అంటావా? ఒకవేళ తాతగారు బతికి ఉంటే ఏ వయసులో ఎలా ఉండేవారని ఊహించుకొని పెయింటింగ్స్ వేశాను అని చెప్పాడు. అతని మాటలు విన్న ఆమె కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి. పోయిందనుకున్న జ్ఞాపకాన్ని నాకు తిరిగిచ్చినందుకు ఇదే నేను నీకిస్తున్న నా జ్ఞాపకం అని అంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది రాధ. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.